పెండింగ్ ఉన్నటువంటి బకాయిలు ఈ ప్రభుత్వానికి వారసత్వంగా వచ్చింది. మీరు సక్రమంగా ఆనాడు చేసి ఉంటే అసలు ఈ సమస్యలే ఉత్పన్నమయ్యేది కాదు. కరువు భత్యం డిఏ విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం 1/7/2022, 1/1/2023 మరియు 1/7/2023 నుండి ఉద్యోగులకు ఇవ్వాల్సిన డిఏ బకాయిలు ఇవ్వకపోవటం వల్లనే ప్రస్తుత ప్రభుత్వమే ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. 3 డిఏ బకాయిలు మీరు పెండింగ్ పెట్టిపోయారు. 3 ఆ 3టిని మేము వచ్చిన తర్వాత వాటిని క్లియర్ చేశాం. మీరు మాట్లాడుతున్న ప్రతి మాట ఏదో ఉద్యోగస్తుల మీద మీకే విపరీతమైన ప్రేమ ఉంది, వాళ్ళ కోసం చేశారు, ఈ ప్రభుత్వానికి మానవీయ కోణమే లేదా. 100% ఈ ప్రభుత్వానికే మానవీయ కోణం ఉంది అధ్యక్ష. వీళ్ళు మాట్లాడే అన్ని కూడా సక్రమంగా లేవు. తదుపరి ఇతర పెండింగ్ డిఏలను కూడా సాధ్యమైనంత త్వరగా ప్రాధాన్యత క్రమంలో విడుదల చేయటానికి మా ప్రయత్నం అంతా చేస్తాం. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెండింగ్ లో ఉన్న కరువు భత్యాన్ని 22.75% నుండి 26.39%, 26.39% నుండి 30.03%, 13/6/2025 మరియు 30.03% నుండి 33.67% పెంచుతూ 12/1/2026 నాడు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయటమైంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపులు ఆర్థిక భారం తప్పించుకోవటానికే మార్చి 2021 నుండి ఉద్యోగుల పదవి విరమణ వయసుని 3 సంవత్సరాలకు పెంచారు. 4వ తరగతి ఉద్యోగులు 60 నుండి 67 సంవత్సరాలు మరియు ఇతర ఉద్యోగులకి 58 నుండి 61 సంవత్సరాలు పెంచడం వలన మార్చి 2021 నుండి మార్చి 2024 మధ్యలో పదవీ విరమణ చేయవలసిన దాదాపు 17,000 మంది ఉద్యోగులు మార్చి 2024 తర్వాత పదవీ విరమణ చేయటం వలన వారికి చెల్లించాల్సిన పదవీ విరమణ ప్రయోజనాలు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించకుండా ఈ ప్రభుత్వంపై భారం వేసిన మాట వాస్తవం అధ్యక్ష. కేవలం వాటిని చెల్లించలేకనే మీరు దీన్ని పెంచారు. అంతేకాకుండా ఏప్రిల్ 2020 నుండి మార్చి 2021 వరకు ఉద్యోగులకు చెల్లించాల్సిన పిఆర్సి 2020 బకాయిలు కూడా పదవీ విరమణ సమయంలోనే చెల్లించే విధంగా గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా ఏర్పడ్డ అదనపు భారాన్ని కూడా ఈ ప్రభుత్వమే చెల్లించింది. దానికి తోడు పదవీ విరమణ వయసును పెంచడం వల్ల ప్రస్తుత రిటైర్డ్ అవుతున్న ఉద్యోగుల సర్వీస్ పెరగటం వల్ల వారు చెల్లిస్తున్న గ్రాట్యుటీ, సరెండర్ లీవ్, జీపీఎఫ్ వంటి ఆర్థిక ప్రయోజనాల్లో కూడా పెరుగుదల ఏర్పడి ఆ అదనపు భారం కూడా ప్రభుత్వమే మోయవలసి వచ్చింది. ఈ ప్రభుత్వమే మోయవలసి వచ్చింది. మొత్తంగా వారు గత ప్రభుత్వం చెల్లించాల్సిన రిటైర్మెంట్ ప్రయోజనాలు 3 సంవత్సరాలు వాయిదా వేసి మాపైకి, ఈ ప్రభుత్వం పైకి బదలాయించారు. అయినా ఈ చర్యతో అధిక ఆర్థిక ప్రయోజనాలు కూడా ఈ ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుంది. దీంతో ఈ ప్రభుత్వంపై అదనపు భారం పడింది. అయినప్పటికీ కూడా మేము ఆ భారాన్ని కూడా మోస్తూ న్యాయం చేస్తున్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం డిసెంబర్ 2023 నాటికి 40,154 కోట్ల రూపాయలు వివిధ రకాల బిల్లులు పెండింగ్ పెట్టిన విషయం ఈ సభ ముందు శ్వేతపత్రం ద్వారా తెలిపిన విషయాన్ని కూడా నేను మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. అందులో ఉద్యోగస్తులకు సంబంధించి బకాయిలు 4,575 కోట్లకు పైగా ఉన్న విషయం కూడా తెలిసింది. గత ప్రభుత్వం ఎంతగానో పెండింగ్ బిల్లులు మా పైన మోపినప్పటికీ ఈ ప్రజాప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు మరియు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూనే ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను కూడా సాధ్యమైనంత త్వరగా ప్రాధాన్యత క్రమంలో విడుదల చేయడానికి కృషి చేస్తా ఉన్నాం.